ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ దినాన నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్కును పంపి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ దయను కనికరమును మా అందరిపై ఉంచి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధులుగా చేయండి. నీ రాకడ కొరకు నిన్నెదుర్కొనే ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్. మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాము. యేసయ్య కృప సమాధానములు మనందరినీ ఏలుబడి చేసి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం మొదటి పేతురు పత్రిక ధ్యానాంశాలలో మనందరం కూడా ఉన్నాము. పరిశుద్ధ దేవుడు ఈరోజు రాత్రి మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం నేర్చుకుంటున్నాము. ఒక్కొక్క వచనాన్ని మనం దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ఆ వచనాలని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైనై యుండుడి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలండి. మంచిది. మనందరం కూడా 8వ వచనం గత లాస్ట్ సాటర్డే కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. 8వ వచనంలో ఈ అంత్య దినాల్లో పరిశుద్ధ సంఘములో చేర్చబడిన కుటుంబాలలో ఎలాగుండాలో పేతురు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం మూలవాక్యంలో ఇక్కడ 2వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాల్లో ఉన్న ప్రకారంగా మనందరం కూడా దేవునికి యాజక సమూహముగా పరిశుద్ధ జనాంగముగా మనందరం కూడా మనము మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని పేతురు చెప్తున్నాడు. ఆ మంచి ప్రవర్తన విషయంలో ప్రభుత్వ విషయంలో మనం ఎలాగుండాలి, అలాగే మనం పనివారులముగా సాత్వికులముగా దీన మనసు కలిగిన వారముగా మన యజమానుల పట్ల ఎలాగుండాలో ప్రభు బోధించుకుంటూ వచ్చాడు. అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఏ విధంగా సహించుకొని నిందలు భరించాలో ఈ మంచి ప్రవర్తనలో ఉన్న గుణాలను ఒక్కొక్కటి పేతురు సంఘానికి నేర్పించుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు పాపమెరగని ఒక నీతిమంతుడు
ఆ పాపులందరి దౌర్బల్యాన్ని ఎలా భరించి ఆయన ఓర్చుకొని క్షమించుకుంటూ వచ్చాడో ఆయన మనకు మాదిరి చూపించాడు. అలానే 3వ అధ్యాయంలోకి వచ్చేపాటికి సంఘములో స్త్రీలు పరిశుద్ధ స్త్రీలు ఎలాగుండాలో మొదటి వచనం నుండి 3వ అధ్యాయం 6 వచనాల వరకు పేతురు సంఘంలో స్త్రీలు ఎలాగుండాలో చెప్పుకుంటూ వచ్చాడు. 7వ వచనంలో పురుషులు సంఘము పట్ల, స్త్రీ పట్ల కుటుంబ వ్యవస్థలో పరిశుద్ధుల సంఘంలో ఎలాగుండాలో పేతురు సంఘాలకు బోధించుకుంటూ వచ్చాడు. 8వ వచనంలోకి వచ్చేపాటికి పరిశుద్ధుల సహవాసంలో సంఘంలోకి చేర్చబడిన మనందరం కూడా ఒకరినొకరు ఎలాగుండాలో పౌలు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఈ 8వ వచనం నుండి ఈ తుదకు అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. ఎందుకనంటే పై వచనాలన్నిటిలో ఉన్న జీవితాన్ని మనందరం కూడా అనుసరించి తీరాలి. తుదకు అంటే ప్రభు యొక్క రాకడ కొరకు మనము ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో పేతురు చెప్తున్నాడు. గత లాస్ట్ సెక్షన్లో మనందరం ఇవన్నీ కూడా దేవుని చేత బోధించబడి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ప్రాముఖ్యంగా చూడవలసింది ఏంటంటే తుదకు మనందరం ఏక మనస్కులై ఉండాలని పరిశుద్ధ దేవుడు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. గమనించారా? ఇక్కడ తుదకు అనే మాట మనం జాగ్రత్త పడకపోతే మనం భవిష్యత్తు మనం ఎలాంటి జీవితం చేయాలో గుర్తుపడడం కష్టంగా ఉంటుంది. అందుకనే పేతురు తుదకు మీరందరూ ఏక మనస్కులై, మీరందరూ అనే మాట సంఘమును గురించి, సంఘములో చేర్చబడిన దేవుని బిడ్డలను గురించి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబం కూడా ఏక మనస్కులై ఉండాలి. ఇక్కడ వాస్తవానికి సంఘము లోకానికి వెలుగుగా ఉండాలి. గమనించారా? సంఘము ఎప్పుడు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి. లోకము యొక్క చీకటి సంఘములోకి ఏమాత్రం కూడా రాకూడదు. ఈ అంత్య దినాల్లో లోక ఆచార పద్ధతులన్నీ కూడా సంఘములలో ఏలుబడి చేయడాన్ని మనం చూస్తున్నాం. అందుకనే పేతురు ఖచ్చితంగా చెప్తున్నాడు, అయ్యా మీరు పరిశుద్ధుల సంఘములో చేర్చబడ్డారు గనక మీరందరూ ఏక మనస్కులై ఉండాలి. మీరందరూ కూడా ఒకే మనసు కలిగిన వాళ్ళై ఉండాలి. ఎందుకని అంటే లోకంలో ఉన్న మనుషులు ఎవరూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలకు తల్లిదండ్రులు, భర్త భార్యకి, భార్యకి భర్త ఎవరూ కూడా ఏక మనసు కలిగిన వారిగా ఉండరు. కానీ సంఘములో చేర్చబడిన పిల్లలంతా కూడా ఏక మనసు కలిగిన వారై ఉండాలి. ఎందుకని అంటే యేసుక్రీస్తు మనందరికీ శిరస్సై ఉన్నాడు. శిరస్సులో వచ్చినటువంటి ఆలోచనలన్నీ కూడా సంఘము అంటే అవయవాలన్నీ కూడా అనుసరించి నడుస్తాయి. చూడండి, మన శరీర అవయవాలు ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే మన అవయవాలన్నీ కూడా ఆ దెబ్బ తగిలినటువంటి వాటిని ఆదరించమని హెడ్ తలలో నుంచి ఒక ఆలోచన వచ్చి మన అవయవాలన్నిటికీ చెబుతూ ఉంటుంది. తలలో పుట్టినటువంటి ఆలోచనలన్నీ కూడా మన శరీర అవయవాలన్నీ కూడా అనుసరించి నడుస్తాయి. అందుకనే ఇప్పుడు మనందరం సంఘంలో చేర్చబడిన పిల్లలందరూ కూడా మరి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. లాస్ట్ సెక్షన్లో ఏక మనసు కలిగి ఉండటం అంటే ఏంటో మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో చూసి నేర్చుకున్నాం. గమనించారా? ఏకత్వంలో ఎందుకు ఏకత్వాన్ని కలిగి ఉండాలి అని అంటే వాస్తవానికి ఈ లోకంలో సంఘం మీదకి శ్రమలు ఎక్కువగా ఉంటాయి, నిందలు ఎక్కువగా ఉంటాయి, మరి హింసలు ఎక్కువగా ఉంటాయి. హింసలు, శ్రమలు, నిందలు, అవమానాలు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటాయి. అందుకనే సంఘములో చేర్చబడిన బిడ్డలకు, కుటుంబాలకు సమస్యలు వచ్చినప్పుడు
వాళ్ళు ఒంటరిగా ఉండినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు గనక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఒంటరిగా ఉండకుండా అందరూ కలిసి ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? అందరూ కూడా ఏక మనసు కలిగిన వారిగా, ఏక హృదయం కలిగిన వారిగా, ఒకే ఆత్మ చేత మనం నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం గత లాస్ట్ సెక్షన్లో ఏక మనసులో ఎవరెవరు పనిచేస్తారో మనం వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. ఏక మనసులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, అపోస్తులు పని చేస్తారు. వీళ్ళంతా కూడా మన పక్షంగా నిలబడతారు. వారిలో ఉన్న ప్రతి ఆలోచన సంఘాన్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆలోచనని ప్రపంచంలో చూస్తే ప్రపంచం యొక్క కట్టడలన్నీ కూడా దేవుని మాట పైన ఆధారపడి నడిపించబడ్డాన్ని మనం చూడొచ్చు. సూర్యుడు తూర్పును ఉదయించాలి, సూర్యుడు తూర్పున అస్తమించాలి. దిస్ ఈజ్ ద రూల్. కాబట్టి చంద్రుడు రాత్రి సమయంలో రావాలి. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం 3 కాలాలుగా విభజించబడాలి. ఏ చెట్లు పండ్లు ఆ చెట్టు కాయలే కాయాలి, ఒకదానికొకటి కాయకూడదు. అలాగే ఏ విత్తనం వేస్తే ఆ పంటే రావాలి. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిపించబడ్డాన్ని మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుని మాట ప్రపంచమంతా ఒకే మాట ప్రకారంగా నడిపించబడి అనుసరించి నడుస్తున్నాయి. ఇప్పుడు దేవుని సంఘము కూడా క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారంగా సంఘములోకి చేర్చబడిన వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగి ఉండాలి అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. మనం గమనించవలసింది ఏంటంటే ఈ లోకమంతా కూడా అంధకార సంబంధమైన రాజ్యము. ఈ అంధకార సంబంధమైన రాజ్యము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనం కొలస్సీ పత్రికలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము లేకపోతే ఒక్క నిమిషం నాన్న, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసునిగా రాజ్య నివాసునిగా చేసెను. గమనించారా నాన్న? అంధకార రాజ్య సంబంధమైన అధికారములో నుండి దానికి ఒక అధికారం ఉంటుంది. దేవుని ప్రజలను హింసిస్తుంది, శ్రమ పెడుతుంది, బాధ పెడుతుంది. యేసయ్యను ఏ పాపం చేయలా, కానీ ఆయనను ఎలాగ హింసించిందో ఈ లోకం దేవుని యందు విశ్వాసం ఉంచిన మనలను కూడా హింసిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ రోజున మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉంటారు. మీరు అసలు విశ్వాసులే కాదు, నన్నైతే అసలు నువ్వు పాస్టర్వే కాదని చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. గమనించారా? ఇది అంధకార సంబంధమైన అధికారం ఏం చేస్తుందంటే వాళ్ళల్లో ఉండి రేపుతుంది. ఇప్పుడు విశ్వాసులు ఎవరైనా పరిచర్యలోకి వచ్చారనుకోండి, కడుపు మండిపోతూ ఉంటుంది, వేదన కోపం దండిగా మండిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది 9వ వచనంలో, పేతురు పత్రిక 3:9 ఏమంటాడంటే, దేవుని ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనక. గమనించారా? 9వ వచనంలో చాలా అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. దేవుని పిల్లలు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. ఈ రోజున దేవుని పిల్లల్ని, దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు మరణాన్ని జయించి అంధకార సంబంధమైన అధికారం అంతా కూడా ఆ బిడ్డలకి విరోధంగా లేచి వేధిస్తూ బాధ పెడుతూ ఉంటుంది. అలా బాధ పెడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శ్రమలు సహించుకొని, ఓర్చుకొని, భరించుకొని వాళ్ళు శ్రమలు అనుభవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారంట. గమనించారా? వాళ్ళు ఇతరుల కొరకు, ఇతరుల జీవితంలో లోకాన్ని, పాపాన్ని, సాతాను యొక్క అధికారం నుండి ఎలా విడుదల పొందాలో వాళ్ళు దేవుని పక్షంగా
దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడతా ఉంటారు. చూడండి, అలాంటి బిడ్డల్ని మరి తల్లిదండ్రులే శత్రువులకు అప్పగిస్తారట. గమనించారా? పిల్లలే తమ తల్లిదండ్రులను శత్రువులకు అప్పగిస్తారు. చూడండి, ఒకళ్ళొకళ్ళు మరి ప్రేమ అనేకుల్లో చల్లారిపోయి ఒకళ్ళొకళ్ళు శత్రువులకు అప్పగించుకునే వాళ్ళు మీ కుటుంబంలో నుంచే బయలుదేరతారని యేసయ్య స్వయంగా ఆయన తన నోటితో చెప్పాడు. ఈ భూమండలం మీద ఒక నీతిమంతునికి ఎన్ని విరోధమైన పరిస్థితులు ఉంటాయంటే వాళ్ళకు దిక్కెవరంటే సంఘమే. వాక్యం ఏమని చెప్పిందంటే, మీరు సంఘములో ఏక మనసు కలిగి ఉండండి. అంటే అంధకార సంబంధమైన అధికారం కలిగిన వాళ్ళంతా కూడా దేవుని ప్రజలను వేధిస్తారు కనుక, దేవుని ప్రజలకు శ్రమలు వస్తాయి కనుక, దేవుని ప్రజలందరూ కూడా ఏక మనసుతో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో శ్రమ వచ్చిందనుకోండి, వాళ్ళందరి పక్షాన సంఘమంతా కూడా నిలబడి ప్రార్థన చేయాలి. నిలబడి శ్రమలో ధైర్యం ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. దానినే సంఘం అంటారు. అందుకనే దేవుడు మనందరినీ కూడా ఏక మనసు కలిగి ఉండాలి అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మీరు ఏక మనసు కలిగి ఉండండి. మనం గత కాలంలో లాస్ట్ సెక్షన్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, రోమా పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు, మనం ఇవన్నీ కూడా చూసి నేర్చుకుంటూ వచ్చాం. అంటే ఏక మనసులో ఐక్యత కలిగినటువంటి జీవితాన్ని మనం ఎలా చేయాలో మనందరం కూడా ఈ వాక్యాలను బట్టి మనందరం కూడా చూసి నేర్చుకుంటూ వచ్చాం. రెండవదిగా ఈరోజు రెండవ అంశాన్ని మనందరం కూడా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఏక మనసు అనేది మొదటిది. రెండవది, సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి అని రాయబడింది. ఇది రెండవ స్వభావం. అంటే పరిశుద్ధ సంఘములో చేర్చబడిన పిల్లల్లో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ స్వభావాలు. ఇవన్నీ కూడా అంత్య దినాల్లో, లేకపోతే ప్రభు యొక్క రాకడలోను, లేకపోతే మన పోకడలోను, మన ముగింపులో ఈ గుణాలు కలిగి ఉండాలి. ఒకవేళ వీటిల్లో గనక మన స్వభావాలు, మన గుణాలు ఇవి గనక లేకపోతే మనము ముగింపులో దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండలేం. మనం రాకడలో విడిచిపెట్టబడతాం. చనిపోవటమే కాకుండా పునరుద్ధానంలో పాలు పంపులు ఉండవు. అందుకనే పేతురు చాలా గంభీరంగా చెప్తున్నాడు, అయ్యా, తుదకు మనం చివరకు వచ్చేటప్పుడు మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పంపులు కలిగిన వారై ఉండాలి అని వాక్యం చెప్తుంది. నేనంటాను, ఒకరి సుఖదుఖాలు ఒకరు పాలు పంపులు ఎందుకు పొందాలి? కారణం ఏంటి? గమనించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఇక్కడ ఎవరికైనా సరే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎవరికైనా శ్రమలు ఒకే విధంగా ఉంటాయి, ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటాయి. అందుకనే ఒకరి సుఖదుఖాల్లో ఒకరు, ఎందుకంటే వీళ్ళందరికీ శత్రువు అపవాది, వాని దోతలు, ఈ లోక సంబంధమైన అధికారులు. అందుకనే ఎఫెసీ పత్రికలో మనం పోరాడేది మనుషులతో కాదు కానీ వాయుమండల సంబంధమైన అధికారులతో మనం పోరాడుతున్నామని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చదవగలిగితే 12వ వచనం నుండి మనం చదువుకోవచ్చు. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఎలాగనగా ఏలయనగా మీ నడుమునకు మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొని నీతి నీతి అను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధానం సువార్త వలనైన సిద్ధ సిద్ధ మనస్సును జోడిని తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు చాలు, గమనించారా? దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నీ జయించడానికి సత్యం అనేటువంటి నడుమును దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరుపు తొడుక్కోండి, పాదములకు సమాధానమును కలిగి ఉండండి, సువార్త వలన సిద్ధమైన మనస్సును అను జోడిని తొడుగుకొని ఉండుడి, విశ్వాసం అనే డాలును పట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ధరించుకొని ఉండండి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన? స్టార్లు, లైటింగ్లు, మనం ఏం చెప్తాం చెప్పండి? కొవ్వొత్తులు వెలిగిటాలు, నైట్ టైం క్యారల్స్ అంట, క్యారల్స్. ఏందో వాళ్ళ బాధలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండిరా, అపవాది అప్పుడు ఓడిపోద్దని దేవుని వాక్యం చెప్తుంటే వీళ్ళంతా క్షయమైపోయే వస్తువులను చూపించి మేము మాదిరి చూపిస్తున్నాం అంటున్నారు. కేకును కట్ చేసుకొని ఇది తీపికి సంతోషానికి గుర్తని కేకును కట్ చేసుకుంటున్నారు. సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా? నీతి నిమిత్తము, సత్యవాక్యము నిమిత్తము శ్రమలు అనుభవించేటప్పుడు వాళ్ళు దేవుని కృపను పొందుకొని వాళ్ళు శ్రమలలో ఆనందిస్తారని రాయబడింది. నీ ఆనందాన్ని శ్రమలలో విశ్వాసాన్ని కాపాడుకునే జీవితం ద్వారా చూపించాలి. దేవుని వాక్యంలో చెప్పబడిన క్రమాలు అవి. కానీ ఈ రోజున ప్రకృతి సంబంధమైన క్షయ వస్తువులు చూపించి మేము పండగలు చేసేవాళ్ళం, లైటింగ్లు లాక్కునేవాళ్ళం, స్టార్లు కట్టుకునేవాళ్ళం, క్యారల్స్ ఇంటింటికి తిరిగేవాళ్ళం, కొవ్వొత్తులు వెలిగించుకునేవాళ్ళం. యేసుక్రీస్తు లోకానికి వెలుగని చెప్పాడు. లోకానికి వెలుగెవరు? ఆయన గుణములే ఆయనకు వెలుగు. వెలుగు సంబంధమైన గుణములు మనం కలిగి ఉండాలి. అంతేగాని కొవ్వొత్తులు వెలిగించి నేను మాదిరి చూపిస్తానని చెప్పుకునేది కాదు. రేపు ఉదయం ప్రభు చిత్తమైతే క్రిస్మస్ సంగతుల గురించి చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన విరోధిని, అపవాదిని ఎదిరించడానికి దేవుడు ఏమంటాడంటే పేతురుతో సంఘానికి చెప్తున్నాడు, నానా కీడుకు ప్రతి కీడు చేయమాకండి, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నారు. ఇప్పుడు అంత్య దినాలు కనుక ఏమంటున్నారో తెలిసిన? కీడును మేలు అంటున్నారు. వాక్యం వినకుండా నశించిపోయేవాడు వాడు అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు అంటున్నారండి. నిత్యము దేవుని వాక్యం చదివి దేవుని సంగతులు ఇతరులకు బోధించి ఆత్మలను రక్షించే వాళ్ళ మాట విలువైంది కాదంట. అసలు దేవుడంటే తెలీదు, డబ్బు సంపాదించుకుంటా ఆత్మను రక్షించుకోకుండా బైరాగోళ్ళగా ప్రపంచంలో రోడ్లెమ్మడి తిరుగుతా వాడు దేవుని కంటే భక్తిపరుడు అంటున్నారు. ఏం చెబుతాం? వెలుగును చీకటి అనుకునే కాలం వచ్చిందని ఆ రోజుల్లో యెషయా ప్రవచనం ద్వారా దేవుడు చెప్పాడు. నీతిమంతులు నీకు చెప్పే క్రమం నీకు నచ్చదు. మరి నీకేం నచ్చుద్ది? ఈ అంధకార సంబంధమైన బలం ఉంటుంది, దానికి ఒక అధికారం ఉంటుంది. చీకటి అంధకార సంబంధమైన శక్తులు మన మీద ఏలుబడి చేస్తాయి, నీతిమంతులకు విరోధంగా ఏలుబడి చేస్తాయి. ఏమండి? ఎవరికి అర్థమైంది? లేఖనాలు చదివితే భవిష్యత్తు ఏంటో అర్థమైంది. మనం లేఖనాలు చదవం. లేఖనాలు చదవకపోయినా ఎదుటోడు డబ్బు సంపాదించేవాడు అయితే చాలు, అసలు ఆడంత మంచోడు ఇక ప్రపంచంలో ఎవడో లేడని ఆడికి దండలేసి పండ్లు ఇచ్చి సన్మానాలు చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. గమనించారా? ఈ రోజున పరిశుద్ధతను కాపాడుకొని సహించుకొని తల వంచుకొని మౌనంగా ఉండి ఎంత హింసించినా తలంచుకొని ప్రయాణం చేసి అయ్యా అలా కాదయ్యా అని వివరంగా చెబితే ఆహా నువ్వు దుర్మార్గుడు అంటారు అంతే. ఇది జనరల్గా ఏ నీతిమంతులకైనా శ్రమ ఈ లోకంలో కలుగుతుంది. అది దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పబడిన సత్యం. ఈ రోజున దాని నుంచి మనం తప్పించుకోవడానికి వీలు ఉండదు. గమనించారా? అందుకనే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలి పంపులు పొందండి. ఇప్పుడు చూడండి, సుఖదుఖాల్లో పనిచేసేటువంటి విలువను మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను రోమాపత్రికలో 12వ అధ్యాయము 15వ వచనాన్ని
చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము. సంతోషించు వారితో సంతోషించుడి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్పే సత్య సంబంధమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సంతోషించు వారితో సంతోషించుడి. ఇప్పుడు సంతోషించు వారితో సంతోషించండి అని అంటే మన మైండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ లోకంలో ఎవడైనా కారు కొనుక్కున్నాడు అనుకో, ఆడితో పాటు నువ్వు వెళ్ళి సంతోషించమనే. ఎవరైనా అవిశ్వాసులు ఈ పండగ పేరు చెప్పి పప్పలు గిప్పలు వండుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పప్పలు గిప్పలు అన్నీ తెచ్చుకొని వండుకొని అవన్నీ తింటవా? నీ ఆనందం అందులో ఉందా? ఆనందం గమనించారా? మళ్ళీ చదువునానా? సంతోషించు వారితో అంటే సంతోషించుడి. నువ్వు ఏ విషయంలో సంతోషం ఇది? పరిశుద్ధ లేఖనాల్లో మాట్లాడిన సంతోషాలు దేనికి సంబంధించిందో తెలిసినా మనం ఈ రోజున గమనించగలుగుతున్నామా? సంఘములో పరిశుద్ధమైన సంగతుల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగినప్పుడు సంఘములో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆనందిస్తారు. చూడండి, ఆ ఆనందంలో చూడండి, మన చేతికి కనుక ఒక ఉంగరం పెట్టారనుకోండి, వేలికి రాయప్ప గారు ఆ వేలికి కనుక మంచి ఉంగరం, ఒక బ్రాస్లెట్ పెట్టారనుకోండి, నీకు శరీరం అంతా ఏం చేస్తుంది? ముక్కొచ్చి చిచ్చి అంటదా? చెవులొచ్చి చిచ్చి అంటదా? కాళ్ళు వచ్చి చిచ్చి అంటదా? కాళ్ళు అంటాయి. నా కాళ్ళకు కూడా 2 ఉంగరాలు పెడితే బాగుండు అంటాయి. అంటే ఒక ఒక అవయవం ఆనందిస్తే మిగతా అవయవాలన్నీ కూడా ఆనందిస్తాయి. గమనించారా? అది ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని వలన పరిశుద్ధపరచబడినప్పుడు, పాపం నుండి జయ జీవితం వచ్చినప్పుడు అట్టి ఆనందాన్ని బట్టి మనం ఆనందించే వాళ్ళతో ఆనందించమని వాక్యం చెప్తుంది. కానీ దేవుని సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎవరెవరిని బట్టి ఆనందిస్తారు చెప్పండి? ఇప్పుడు పండక్కి వాళ్ళ తల్లిదండ్రులు అన్ని జనులు అనుకోండి, దేవుడంటే భయభక్తులు లేకుండా అవిశ్వాసులుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనందరం కూడా గుడికి వెళ్తూ ఉంటాం, ప్రార్థనకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, మన పిల్లలు గనక ప్రార్థనకి వెళ్ళే పిల్లలు, అలాంటి పిల్లలకి అవిశ్వాసులైన వాళ్ళు మంచి బట్టలు గనక కొనిపెట్టారనుకోండి, ఏమంటారండి? ఆనందం ఉప్పొంగి ఆనందపడతాం. పప్పలొండి తీసుకొచ్చారనుకోండి, ఆనందపడతాం. ఇవన్నీ చీకటికి గుర్తు. ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఆ అవిశ్వాసికి లేకపోతే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? ఎవరెవరితో పొత్తు ఉండాలా? నీకు ఎవరితో సాంగత్యం ఉండాలా? చదవండి ఆ మాటలు కూడా. 2వ కొరింథీ పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో మీకు జోడి ఎందుకు? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? గమనించారా? వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం ఉంది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? అసలు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని నువ్వేమో రక్షించబడి పరిశుద్ధుల సంఘంలో చేర్చబడి పరిశుద్ధమైన జీవితం చేస్తున్నావు. నీకు అవిశ్వాసి వండిన పప్పలతో నీకేం పని? అవిశ్వాసులు ఫంక్షన్లతో నీకేం పని? చెప్పండి. పండగల పేర్లు చెప్పి అవిశ్వాసులతో పొత్తు పెట్టుకొని ఆనందపడుతున్నారు. పిల్లలారా, రోమాపత్రికలో మనం చదువుకున్నట్టుగా 12వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నట్టుగా ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి. ఇప్పుడు దేని యందు సంతోషం ఉంది? మనం 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయంలో దేవుని కృప పొందిన మాసిదోనియ సంఘం శ్రమలలో ఆనందిస్తూ ఉందంట, సంతోషిస్తూ ఉందంట. గమనించారా? శ్రమలలో ఆనందించే వాళ్ళతో మనం సంతోషించాలి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు. గమనించారా? ఏడ్చేవాడితో మీరు ఏడవండి. గమనించారా? ఆలోచించే వాళ్ళు లేరు. అందుకని ఒకరి సుఖ దుఃఖముల యందు మీరు ఒకళ్ళు పాలు పొందండి. వాళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారో, వాళ్ళు ఎందుకు ఆత్మీయంగా బలం లేకుండా ఉన్నారో మనం గమనించుకొని వాళ్ళ నష్టాల్లో ఆ కుటుంబాన్ని ఆదరించాలి.
సత్యము తెలియక దుర్బోధల చేత మరి నాశనానికి మరణానికి అప్పగించబడుతున్నారు. గమనించారా? శాపగ్రస్తులు అని రాశాడు దేవుడు. ఎవరైతే మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవును గాక అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఈ రోజుల్లో ఎవరు గుర్తుపడతారు? ఒక శాపం ఎలా పనిచేస్తుందో ఎవడు గుర్తుపడతారు? ఆదాము అవ్వలు మాత్రమే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే ఎన్ని తరాలు శాపాలు వెంటబడుతున్నాయి చెప్పండి. ఈ రోజున భూమి శపించబడిందండి. ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమిస్తే సర్వప్రకృతులు శపించబడ్డాయి, జంతువులు శపించబడ్డాయి, క్రూరత్వాన్ని కలిగిన జంతువులుగా మారిపోయినాయి. గమనించారా? భూమి గచ్చపొదలో ముళ్ళ తుప్పలు మొలిపించడం మొదలుపెట్టింది. అంతకుముందు వరకు లేదు. అంతకుముందు వరకు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిపించబడుతూ వచ్చాయి. ఈ రోజుల్లో మన శాపం మన పిల్లల తరాలు కనీసం ఈ తరంలోనైనా నామకార్థ భక్తి నుండి విడిపించబడే వాళ్ళు ఎవరు లేరండి. గమనించారా? మన శాపం, మనం శపించబడిన ఈ శాపం మన తర్వాత పుట్టబోయే వంశాలన్నిటికీ కూడా శాపగ్రస్తులుగా మార్చబడతారు అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 16వ వచనం కూడా కంటిన్యూ చేయనా? దేవుని ఆలయమునకు ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయం ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చువారితో ఏడువురి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఇప్పుడు గమనించారా? ఒకరితోనొకరు మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనస్సుంచక, ఇప్పుడు చూడండి, హెచ్చువాటి యందు మనసునుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. గమనించారా? తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవరిని చేయవద్దు. చూసారా? మళ్ళీ పేతురు చెప్పినటువంటి మాటే మరలా ఇక్కడ అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి కూడా చెప్తున్నాడు. గమనించారా? ఎంత ఆత్మ నడిపింపు కలిగినటువంటి పరిశుద్ధులు ఎక్కడెక్కడో సంఘాల్లో వేరువేరు చోట్ల ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఆత్మ చేత నడిపించబడుతూ వాళ్ళు కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. గమనించారా? చేతనైనంత మట్టుకు సమస్త మనుషులందరితోనూ సమాధానము కలిగిన వారిగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. గమనించారా? మనకి ఆయనే పగ తీర్చుకుంటాడన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ పేతురు కూడా ఆ మాట చెప్పాడు. తెలుసా మీకు? చూడండి నాన్న, మొదటి పేతురు పుస్తకం 3వ అధ్యాయంలోనే 12వ వచనం చదువునానా? ప్రభువు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి. గమనించారా? అంటే అర్థం ఏంటి? నీతిమంతులకు కలిగే ఆపదలన్నీ దేవునికి తెలుసు అని చెప్తున్నాడు. నానా, మీకు నీతిమంతులైన దేవుని పిల్లలకి కలిగే శ్రమలు, నిందలు అవన్నీ కూడా నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా కీడుకు విరోధంగా పనిచేస్తానని ఆయనే చెప్తున్నాడు. మీకు ఎవరెవరు కీడు చేశారో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కానీ మీరేం చేయాలా? మీరు మౌనంగా ఉండాలి. మీరేం చేయాలా? వాళ్ళని ఆశీర్వాదానికి కారకులుగా మిమ్మల్ని పిలిచాడు కాబట్టి మీరు బ్లెస్ చేయటమే. ఇదిగో దేవుడు నిన్ను దీవించునుగాక అంటమే. మనల్ని బాధిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, వాళ్ళ దగ్గర తల వంచుకొని నిలబడ్డమే. వాళ్ళు కొడితే కొట్టించుకోవడమే. నిజంగా కొడితే కొట్టించుకున్నవాడు ధన్యుడు. నేను వాక్యాన్ని బట్టే చెప్తున్నాను. అందుకనే ప్రభు అంటున్నాడు, నిన్ను ఉత్తిపుణ్యానికి ఎవడైనా కొట్టి నిందిస్తే వాడికి కీడు విషయంలో నేను వాడికి విరోధిని నేనే అంటున్నాడు. గమనించారా? అందుకనే అదే మాట పేతురు కూడా చెప్తున్నాడు. ఇక్కడ పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. మీకు మీరు పగ తీర్చుకోమాకండి. పగ తీర్చుకున్నట్టు నా వంతు నేను చూసుకుంటాను. కనుక మన పరిధి పరిశుద్ధ సంఘములో చేర్చబడిన తర్వాత మన పరిధి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మిగతా విషయాల్లో దేవునికి అప్పగించడమే.
ఆయనే యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో వెలుగును చీకటి అనుకునే కాలాలు వచ్చేసినాయి. తల్లిదండ్రులను చంపి ఆ పిల్లలు దేవునికి మేము సేవ చేస్తున్నామనే కాలాలు ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకనే 17వ వచనంలో, రోమాపత్రిక 12:17లో, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే 16వ వచనం కూడా చూడండి, ఒకరినొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులే ఉండడి. హెచ్చు వాటి ఏందంటే నేను నేను అనేదే హెచ్చు. గమనించారా? ఏ మనుషుడు నేను అనే పదాన్ని వాడడానికి అర్హత లేదు. కారణం ఏంటో తెలిసిన, ప్రతి మనుషునికి దేవుడు కనికరము ద్వారా ఆయన వయసు, ఎదుగుదల, బంధుమిత్రులు, ఇళ్ళు వాకిళ్ళు, ఈ భూమండలం మీద మనకు కావలసినవన్నీ కూడా దేవుడే తన దయచేత మనకు అనుగ్రహించాడు. మనం పాపులమై ఉండగా పాపముల చేత చచ్చిన వారమై ఉంటే ఆయనే ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఆజ్ఞను అతిక్రమించి అనేకుల్ని మోసం చేసి తిరుగుతున్నప్పుడు దేవుడు తన ఓరిమి చేత మనలను కనికరించి ఆయన ఉగ్రత చేత మనల్ని నశింపచేయక మన మీద కనికరపడి ఆయన తీర్పు తీర్చక మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, కలిగినవన్నీ కూడా ఆయన దయచేత మనకు అనుగ్రహించాడు. గమనించారా? ఈ రోజుల్లో ఆయన దయను మనం గుర్తుపట్టి ఆయన మనలను దయ చూపించాడు గనక మనం కూడా ఇతరుల ఎడల దయ చూపించాలి అనేటువంటి విషయాలను మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ఇదే విషయాన్ని మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి నాన్న. సహోదర ప్రేమ నిలువరముగా సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఇప్పుడు చూడండి, మీరు సంఘములో చేర్చబడిన తర్వాత మీ సంఘములో మీతోటి విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళందరూ మీకు ఏమవుతారంటే సహోదరులు అవుతారు. కాబట్టి సహోదరుల ఎడల మీరు ఎలాగుండాలో తెలుసునా? చదువునానా? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి అంటే అర్థం ఏంటి? ఆ ప్రేమ మధ్యలో తెగిపోకుండా చూసుకోండి. ఆ ప్రేమ కట్టవకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూడండి, లోకమంతా ఏముంది? దుష్టుని యందు ఉంది. మనం దుష్టుని యందు అతిక్రమముల చేత మరణానికి, శాపానికి అప్పగించబడి ఉంటే మనల్ని ఒక్క సెకండ్ కూడా తండ్రి అయిన దేవుడు మనలను విడిచిపెట్టలా. గమనించారా? ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టకుండా ప్రేమించాడు. ఎలాగా? మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన జీవాన్ని, మన మరణాన్ని ఆయన భరించి మనకు జీవాన్ని ఇచ్చాడు. దీన్నే ప్రేమ అంటారు. ప్రేమ ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తుందని చూడండి. నా మాట కూడా మనం చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడనా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏలయనగా మనము ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా గమనించారా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. గమనించారా? ఇదే ప్రేమ అంటే. గమనించారా? ఈ ప్రేమ ఒక పాపి కొరకు ప్రాణం కూడా పెట్టడానికి మనం వెనకడుగు వెయ్యకూడదు. ఇదే సంఘానికి దేవుడు నేర్పిన గుణాలు. ఇదే మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూడొచ్చు.
చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక. 16 చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము. గమనించారా? ఏ సహోదరుల నిమిత్తము? సంఘములో చేర్చబడిన మరి మన తోటి సహోదరుల నిమిత్తము మన ప్రాణాన్నే పెట్టాలంట. ఏమండి రాయపు గారు, ఏం పెడతారు? ప్రాణం పెడతారా? వస్తే సణుగుతారా? ప్రాణం పెట్టాలి. లేఖనాలు చెప్తున్న సత్యం అది. లేఖనాలను నమ్మినోడు ఉంటాడంటారా? ఒక ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేక దేవుని సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధులు తయారవ్వాలని ఇంత పెద్ద షెడ్ వేసానండి. ఏం పని పాట లేదా ఏంటి? నాకేం పని పాట ఉండదా? దీనికి వ్యసన పడేవాళ్ళు ఒకళ్ళు, ఇంటికి ఎవరైనా వచ్చి ఇక్కడ విశ్వాసులు ఎదుగుతారంటే, దేవుని రాజ్యం కొరకు ఒక ఆత్మను రక్షిద్దామంటే వ్యసన పడేవాళ్ళు ఒకళ్ళు, కొనిగేవాళ్ళు ఒకళ్ళు, సనిగేవాళ్ళు ఒకళ్ళు. మనము పాపులమై ఉంటే దేవుడు అంట మన కొరకు ప్రాణమే పెట్టాడంట. మీరు కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు మీ ఆస్తి సంఘంలో అయితే, అపోస్తుల కాలంలో అయితే వాళ్ళ ఆస్తులు పాస్తులు అమ్మేసి ఇచ్చేసారండి ఆత్మలు రక్షించడానికి. మనం చేస్తామండి ఆ త్యాగం. ఆత్మలు రక్షించబడడానికి మన ప్రాణాన్ని కూడా నష్టపరుచుకోమంటాడు. ఏంటండి ఆ జీవితం యేసు ప్రభు చేసి చూపించాడు. ఈ రోజున మనం కూడా చేసి చూపించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒకరి సుఖదుఖములు ఎందు ఒకరు మీరు పాలు పంపులు పొందండి. మీరు ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకు తోడు నిలబడండి. వాళ్ళ కన్నీళ్ళలో మీరు కూడా కన్నీరుగా ఉండండి. గమనించారా? ఈ రోజుల్లో అందుకనే తుదకు మరి ముగింపు కాలం వస్తుంది కనుక పేతురు చెప్తున్నాడు ఆ విషయాలు. మొదటి పేతురు పత్రికలో తుదకు మీరందరూ ఏక మనస్కులై. చూసారా? అందరూ ఏక మనస్కులై ఉండాలి. ఎందుకు? ఏక మనసులో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అపోస్తులు పనిచేస్తున్నారు. ఏక మనస్కులై ఉండాలి. గమనించారా? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. గమనించారా? ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలుపడాలి. అందుకనే మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో సంఘం అనే శిరస్సుకు మన అవయవాలుగా ఉన్న మన గురించి కూడా అక్కడ మాదిరికరమైనటువంటి విషయాల్లో రాయడం జరిగింది. చదవండి నాన్న. 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు. ఇప్పుడు చూడండి, ఒక అవయవము శ్రమ పడుతుంది అనుకోండి, అవయవాలు అన్నీ కూడా దానితో కూడా శ్రమ పడాలి. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా దానితో కూడా సంతోషపడతాయి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. చూసారా? అటువలే మీరు కూడా సంఘములో ఒకరొకరు సహోదరులుగా ఉన్నప్పుడు వారి పట్ల మీరు కూడా ఎలా ఉండాలో తెలిసిన? క్రీస్తు సంఘములో మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉన్నారు గనుక వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను. గమనించారా? కొంతమందిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ఏమండి మీ పిల్లలు అపోస్తులు అవ్వకూడదా? సంఘములో ఉన్నటువంటి మీ పిల్లలు ప్రవక్తలు అవ్వకూడదా? సంఘములో ఉన్నటువంటి మీ పిల్లలు సువార్థికులు అవ్వకూడదా? సంఘములో ఉన్నటువంటి పిల్లలు దైవజనులు వీధుల్లో ఆయా గ్రామాల్లో ప్రాంతాల్లో తిరుగుతుంటే మీ పిల్లలు మాత్రం మీ ఇళ్లలోనే ఉండాలి, మీతోనే జీవించాలి. వాళ్ళు పరిశుద్ధులు పడుతున్న శ్రమలో పాలు పంపులు ఉండకూడదు. అయ్యా అంతేనండి. లోక సంబంధమైన మనుషుల కొరకండి స్నేహితుల కొరకు త్యాగాలు చేస్తారు. పక్కన నీతిమంతుడు దైవజనుడు ఉంటే త్యాగాలు చేయలేరు. చేస్తారా? ఎలాంటి శాపగ్రస్తమైన కాలాలను మేము చూస్తున్నామంటే, అందుకనే ప్రభా ఈ ఐక్యతలు సంఘాల్లో లేవు కనుక మేము విసుగు వేసారిపోయి
నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం నాయన. మేము ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాం, కనికరపడమని మేము దయతో దేవుని బతిలాడుకుంటున్నాం. ఎప్పుడు యాత్ర ముగించుకొని దేవుని సముఖానికి చేర్చబడి ఒక నెమ్మది పొందాలా అని ప్రసవేదన పడుతున్నాం మేమైతే. నేనైతే అదే హృదయంతో ఉన్నా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు బాగుండని. కానీ ఆయన మళ్ళా నన్ను బతికించాల్సి వచ్చింది. మరి ఇంకా ఎవరిని కాపాడాలో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, నాయనా మీరు ఒకరినొకరు, మీరు సుఖదుఖముల యందు మీరు ఒకరినొకరు పాలుపడి ఉండండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే సంఘములో చేర్చబడిన పిల్లలో, సంఘములో ఎవరికైనా బాధ కలిగినా సంతోషం కలిగినా మీరు పాలు పంపులు కలిగి ఉండాలి. అంతేగాని అవిశ్వాసుల గుంపులతో పాలు పంపులు పొంది వాళ్ళు తిని తాగి సుఖపడి వాళ్ళు దేవుని భయం లేకుండా తిరుగుతున్న ప్రజలతో మనం వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళ ఆనందంలో మనం పాలు పంపులు పొందమని కాదు. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పేరు చెప్పి అన్ని లోక సంబంధమైన ఆచారాలే, డ్యాన్సులు, స్టేజీలు, డెకరేషన్లు. మరి ఎవరు నేర్పారో పరిశుద్ధ జీవ గ్రంథంలో దేవుడు ఎక్కడా కూడా నేర్పలా. ఏమండి, ఎంత పెద్ద 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 పాస్టర్లండి, మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు పండగ చేయాల్సిందే, చెయ్యాలంతే. అన్ని జనులు నిలదీసి అడుగుతుంటే సిగ్గు లేకుండా లేదు లేదు మేము చేయడానికి పర్మిషన్ ఉన్నాయని ఆ వాక్యం ఈ వాక్యం వంకర టింకర్లు తిప్పి దాని అర్థాలు కలిపి చెరిపి మాట్లాడి సంతోషపడుతున్నారు. రేపు ఉదయం మనం ఈ సంగతులన్నీ కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించండి నాన్న, అందుకని మీరు ఒంటరిగా ఉండి ఏ పని కూడా చేయకూడదు. సంఘం అంతా కూడా కలిసి ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంపులు కలిగిన వారై ఉండి ఆదుకుంటూ మేలు చేసుకోవాలి. అందుకని గత వారంలో కూడా నేను చదివించాను. ఇదే పేతురు 4:7 కూడా అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వచ్చినాయి కనుక మీరు ఒకరి కుటుంబం ఒకరు ఆతిథ్యం ఇచ్చుకొనుచు ఒకరినొకరు విశ్వాసంలో బలపరుచుకోండి అని మనం లేఖనాలు లాస్ట్ వీక్లో మనం చదువుకున్నాం. చూడండి, ఇక్కడ మూడవ అంశాన్ని కూడా మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై, నెంబర్ 1 ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, ఇది రెండవది సహోదర ప్రేమ గలవారును. ఇప్పుడు చూడండి, మూడవది సహోదర ప్రేమను మనం కలిగిన వారి ఉండాలట. ఇప్పుడు సహోదర ప్రేమను ఎలా కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటో తెలిసిన, సహోదర ప్రేమ అనే మాట ఒకరినొకరికి అంటే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళకి ఏ పౌరసత్వం ఉంటుందంటే పరలోక పౌరసత్వం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోక పౌరసత్వాన్ని బట్టి మీరు సహోదరులయ్యారు అని చెప్తున్నాడు. గమనించారా? అంటే దీని అర్థం ఏంటి? మీరందరూ కూడా పరలోకానికి సంబంధించిన పరిశుద్ధులు, పరలోకానికి సంబంధించి సిద్ధపడేటువంటి గుంపు మీరు. గమనించారా? అందుకనే ఇక్కడ 2 పేతురులో కూడా చూడండి నాన్న, 2 పేతురు పత్రికలో కూడా 3వ అధ్యాయంలో చూడండి నాన్న, కొత్త ఆకాశం కొత్త భూమి అని ఉంటుంది. 2వ వచనమా కాదు, 11-12 అంతటా కొత్త ఆకాశము కొత్త భూమి. 10వ వచనం చూడండి, చదువు నాన్న. కాదు నాన్న అమ్మా, 13 రైట్, 13 చదువు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి, ఇప్పుడు చూడండి, మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. గమనించారా? కొత్త భూమి కొత్త ఆకాశముల కొరకు మనందరం ఎదురు చూస్తున్నాం కాబట్టి
మీరు మచ్చ డాగు కళంకం లేకుండా ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధమైన జీవితం చేస్తూ నీతో పాటు పరలోకానికి సిద్ధపడే సహోదరుల నిమిత్తమై మీరు ఒకరు సుఖదుఖాల్లో ఒకరు పాలుపంపులు పొందుతూ మీరు మేలు చేస్తూ ఉండాలి అని పేతురు చెప్తున్నాడు. ఈ రోజున ఈ అంత్య దినాల్లో మనకి లేఖనాలు అర్థమవుతాయండి. మనం ఏమి లేదండి, ఇప్పుడు వింటాం కదా, వెళ్ళిపోతాం, ఇంక ఇంతే సంగతిలో. మళ్ళీ వచ్చే శనివారం లేకపోతే మళ్ళీ వచ్చే ఆదివారం. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, ప్రతి దినము ఆదిమ అపోస్తుల యొక్క ఉపదేశాలు వినాల్సిందే. పరిశుద్ధులు. అందుకనే మేము ప్రతిరోజు ఉదయం 5 to 6 తెల్లవారుజామున లైవ్లో ప్రతిరోజు ఉపదేశం 1 గంట ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక ధ్యానాలు అయిపోయినాయి, ఈరోజు ప్రారంభించాం. మరి 2 పేతురు పుస్తకం ప్రారంభించాం. ఎవరైతే దేవుని యొక్క సంగతులు హృదయంలో భద్రపరుచుకొని కాపాడుకోరో, హృదయంలో విత్తబడినవన్నీ కూడా దొంగోడు వచ్చి దోచుకెళ్ళిపోతాడు. అందుకనే మీరందరూ దేని కొరకు సిద్ధపడ్డారో ఆ పరలోకం నిమిత్తమై అని రాశాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం పరలోకం నిమిత్తం నిన్ను సిద్ధపరుస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించకుండా అర్థం చేసుకోకపోతే, నీ లోపల విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు చెతికెళ్ళిపోతాడు. అంటే నిన్ను దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడనీయకుండా సాతాను ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడనే సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. గమనించారా నాన్న? అందుకనే చూడండి, దేవుని రాజ్యంలో చేరే వాళ్ళు, సిద్ధపడే వాళ్ళు మీరు అందరూ కూడా ఇదిగో ప్రేమను, సహోదరులను ఒకరినొకరు మీరు ప్రేమించి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అని పేతురు సంఘాలకు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం 1 పేతురు పుస్తకంలోనే 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకోవచ్చు. 22 నుంచి 22 నుంచి 25 వరకు చదువుకోవచ్చు. చదువు నాన్న. మీరు క్షయబీజము నుండి కాక, మీరు క్షయమగు బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. నాన్న 2వ అధ్యాయం, క్షమించండి నాన్న, 2వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. గమనించారా? సహోదర ప్రేమ అంటే ఏంటి? ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. ఇదే సహోదర ప్రేమ అంటే. బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. ఎందుకు దేవునికి అప్పగించుకున్నాడు? ఒక నీతిమంతుని పక్షంగా పగ తీర్చుకొని తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, దేవుడున్నాడు. అంటే మనం దేనికి పిలువబడ్డాం? అందుకనే 3వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అందుకని మన గురించి చెప్తాడు ఆయన. మీరందరూ కూడా ఆశీర్వాదమునకు వారసులై ఉన్నారు కాబట్టి, మీరు పిలువబడితిరి గనుక, అందుకు మీరు పిలువబడ్డారు కాబట్టి. కీడుకు ప్రతి కీడైనను. ఇప్పుడు ఎందుకు కీడుకు ప్రతి కీడు చేయకూడదు చెప్పండి? ఎందుకు కీడుకు ప్రతి కీడు చేయకూడదు? ఎందుకో తెలిసిన, మీరందరూ పాపులు కనుక పాపంలోనే ఉన్నవాడు పగ తీర్చుకుంటే రక్షించబడేవాడికి అడ్డం, ఆటంకం. గమనించారా? ఇప్పుడు ప్రజలందరూ రక్షించబడడానికి యేసయ్య వధలో మౌనంగా ఉన్నాడు. గమనించారా? దూషించిన వాళ్ళని దూషించలా, శపించిన వాళ్ళని శపించలా. ఆయన ఏం చేశాడు తెలిసిన? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఆయన మన దౌర్బల్యాన్ని సహించుకున్నాడు కనుక మనం పాపులమైన మనందరం కూడా రక్షించబడ్డానికి అవకాశాలు దొరికినాయి. లేకపోతే మనం రక్షించబడ్డానికి అవకాశాలు ఉండవు. సహించుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన ఒక్కడు సహించుకున్నాడు యేసయ్య, ప్రపంచంలో ఉన్న పాపులందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకు తెలిసిన? ఏ మనుషుల్లో లేని గుణాలు, ఏ దేవుడిలో లేని గుణాలు, ఏ మనుషుల స్వభావాల్లో కనబడిన గుణాలు యేసుక్రీస్తులో కనబడ్డాయి. ఏంటి అయ్యి?
ఎంత దూషించినా, ఎంత హింసించినా, పాపులందరూ కాండ్రించి ఉమ్మివేసినా, ఆయన అరుచేతులతో కొట్టినా, ఆయన 3 మేకుల మీద సిలువేసిన, కొరడా దెబ్బలతో శరీరాన్ని చీల్చివేసిన, నోరు తెరవలేదు ఆయన. గమనించారా? అందుకనే ఆయన సహించుకున్నాడు కాబట్టి, ఆయన క్షమించాడు కాబట్టి, సహోదరులను భరించుకున్నాడు కాబట్టి, మనందరం కూడా రక్షించబడ్డానికి కారణమైంది. మనందరం కూడా అయ్యో తిట్టినోళ్ళని తిట్టే వాళ్ళని చూసాం, కొట్టినోళ్ళని కొట్టే వాళ్ళని చూసాం, బాధ పెట్టినోళ్ళని బాధ పెట్టే వాళ్ళని చూసాం, కానీ క్షమించి ఓర్చుకునే వాళ్ళని చూడలేదు. అదే క్రీస్తులో చూడటం అంటే. ఇప్పుడు అలాంటి భిన్నమైనటువంటి తండ్రి యొక్క స్వభావాన్ని యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు గనక, ఆ స్వభావాన్ని చూసిన ప్రజలందరూ మనసు మార్చుకొని ఆయనలాగా జీవించడానికి ఇష్టపడ్డారు. ఆయనలా జీవించడం అంటే అర్థం ఏంటి? మనకెలా అర్థమైంది? గమనించారా? ఆయనలా జీవించినప్పుడు ఏమైందో తెలిసిన, ఆయన మన ద్వేషాన్ని, మన కోపాన్ని, మన కీడుని ఆయన ఫ్రీజ్ చేసుకున్నాడు. అంటే దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, తిరిగి దాన్ని బయటికి విడిచిపెట్టలా. ఇప్పుడు మన బూతులు ఉన్నాయి, మన చెడుతనం ఉంది, మన చెడుతనము, మన తిరుగుబాటు అంతా ఆయన తీసుకున్నాడు, తిరిగి మళ్ళీ ప్రతిస్పందించలా. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇప్పుడు కీడుకు ప్రతి కీడు అంటే ఏంటి? వాళ్ళు బూతులు తిట్టారు కనుక నువ్వు తిడతావు. అంటే నువ్వు తిట్టినోడిని తిడుతున్నావు కనుక కీడు మరెక్కువ పెరిగిద్ది కానీ తగ్గదు. గమనించారా? కీడు నిన్ను బట్టి, దేవుని బిడ్డ తిట్టిన వాడిని తిడితే, కొట్టిన వాడిని కొడితే కీడు ఏమవుద్దంటే పెరుగుద్ది. గమనించారా? అదే యేసుక్రీస్తు నీతివంతుడు, ఆయనట్ట సహించుకున్నాడో మనం కూడా సహించుకుంటే అద్భుతం ఏంటో చెప్పనా? ఒక పాపికి ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు ఆలోచిస్తాడు, అరే నేను కీడుకు ప్రతి కీడు చేయలేదే, వీళ్ళని ఎంత తిట్టినా తలంచుకుంటున్నారే, వీళ్ళు మౌనంగా ఉంటున్నారే, అయ్యో నేను అనటం వల్ల ఉపయోగం లేదని వాళ్ళ ఒక పాపి మనసు మారడానికి శ్రమను సహించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇదే యేసు ప్రభు చూపించిన మాదిరి. అందుకని మీరందరూ కూడా ఆశీర్వాదానికి కారణం. ఏంటి ఆశీర్వాదం? మీరు మిమ్మల్ని నిందించే వాళ్ళని, మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళని సహించుకోవటమే పాపికి ఆశీర్వాదం. ఈ రోజున సహనం అనే దాని ద్వారా నశించిపోయే ఆత్మలకి మనం మాదిరి చూపిస్తున్నామండి. ఇదే పేతురు చెప్పేది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సహోదరులను ప్రేమించండి, వాళ్ళు దుర్మార్గులైతే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టండి, వాళ్ళని దూషించిన వాళ్ళని దూషించమాకండి. కీడుకు ప్రతి కీడు చేస్తే కీడు విస్తరించిద్ది కానీ సమాధానం విస్తరించదు. కీడు చేసే వాళ్ళ దగ్గర సమాధానాన్ని, అంటే వాళ్ళ నిందలు మాటలన్నీ కూడా మనం రిసీవ్ చేసుకొని బయటికి మాత్రం సమాధానం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? బయటికి మనం సమాధానాన్ని ఇవ్వాలి. మనం కూడా తిట్టినోని తిట్టామనుకోండి, కీడు పెరుగుతుంది, పాపం పెరుగుతుంది, చెడుతనం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, అతిక్రమం పెరుగుతుంది. గమనించారా? అందుకని దేవుడు అంటాడు, నానా నీ సహోదరుల విషయంలో ఇదిగో నేను ఎలా ప్రాణం పెట్టానో మీరు కూడా అలా ప్రాణం పెట్టండి. లోక సంబంధమైన అధికారానికి బలం ఉంటుంది కనుక వాళ్ళు నీతిమంతులను హింసిస్తారు, బాధ పెడతారు. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. 9వ వచనమా? నా నిమిత్తము జనులు మిమ్ములందరినీ కూడా నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. గమనించారా? మీరందరూ కూడా సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. గమనించారా? పరలోకమందు మీ ఫలాలు అధికమవుతాయి, పెరుగుతాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఏం చేస్తారు? నా నామాన్ని నమ్ముకున్నందుకే కదా మీరు నిందించబడతారు, హింసించబడతారు, మీ మీద అబద్ధాలు చెప్తారు. అబద్ధం ఎట్లుంటుందో తెలిసిన? అబద్ధానికి జనకుడు ఎవడో తెలిసిన? లూసిఫర్. నువ్వు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అబద్ధపు ఆత్మ నీలోకి వస్తుంది. ఉన్నాయి లేని ఉన్నాయి
నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నీకు అర్థం కాదు ఆ విషయం. ఎందుకు? నీకు దైవ భయం లేదు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి బతికినోడు కాదు. అందుకనే ఆ సాతాను ఏం చేస్తుందంటే, అబద్ధమునకు జనకుడైన వాడు నీ మీద చెడ్డ మాటలల్లా చెప్తాడు. నీ మీద నువ్వు అట్ట చేస్తున్నావు, ఎట్టు చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావని నీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతాడు. దేవుడు అంటాడు, అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఎప్పుడు సంతోషించాలి? ఇదిగో ఇలాంటి సంతోషంతో ఆనందించే విశ్వాసులు సంఘంలో ఉన్నప్పుడు వారిని బట్టి మీరు కూడా ఏముండాలి? శ్రమలలో నిందించబడుతున్నప్పుడు, మీ మీద చెడ్డ మాటలు అబద్ధంగా చెబుతున్నప్పుడు మౌనంగా తలంచుకొని సహించుకొని మౌనంగా భరించాలి. గమనించారండి? ఇప్పుడు పెళ్ళిళ్ళలోనైనా పరిస్థితులలోనైనా ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఏమంటే ఒకడికి ఇష్టాలు ఒకడికి, ఎవడు చెప్తే ఎవడు అడ్డం ఉంటాడు? ఏమి లేదు, నిన్ను బట్టే నువ్వే చేసావని నిందించి మాట్లాడుతూ అసలు చంపుకు తినేస్తారు అంతే. వీడు చస్తే బాగుండని కోరుకుంటున్నారు. వీడు ఎట్ట బతుకుంటున్నాడో ఎవడికి అర్థం కావట్లే. వీడు చస్తే బాగుండు సమాజ చేద్దామని చూస్తున్నారు, కానీ దేవుడు మాత్రం బతికెత్తున్నాడు. ఎవడికి అర్థం కావట్లే. గమనించారా? కాబట్టి లోకస్తులు ఎవరికైనా శ్రమ కలిగితే పరిగెత్తుకుంటూ పోతున్నారండి. ప్రేమలు చల్లారిపోతాయి అని దేవుడు చెప్పాడు. ఒక్కింట్లోనే నీ అన్నలే శత్రువులు అవుతారు, నీ తమ్ముళ్ళే నీకు శత్రువులు అవుతారు, నీ తల్లిదండ్రులే నీకు విరోధులుగా మారుతారని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. పిల్లలారా, ఇవన్నీ నీతిమంతులకు కలిగే శ్రమలో, ఇవన్నీ అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలుగా పలుకుతారంతే. దేవుడు అన్నాడు, మీరందరూ ధన్యులు. కొట్టండి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా ధన్యులు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరందరూ కూడా ధన్యులు అని చెప్తుంది. ఇక్కడే చూడండి నాన్న, ఆ మొదటి పేతురు పత్రికలోని 2వ అధ్యాయం 17 వచనం కూడా చదువునానా. అందరినీ సన్మానించుడి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో, అందరినీ మీరు సన్మానించండి, సహోదరులను ప్రేమించుడి. సహోదరులను మీరు ప్రేమించండి, దేవునికి భయపడుడి. ఎవరికి భయపడాలంట? ఈ రోజున అన్ని ఇంటిని వాకిల్ని అన్ని బంధువుల చుట్టాలను వదిలిపెట్టి సేవకు వచ్చిన పిల్లల్ని ఏ మాట పడితే ఆ మాట అని దూషించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఎవరు ఏం మాట్లాడతాం? దైవజనుడేమో రెక్కల ముక్కలు చేసుకొని తిని తినక కడుపు కట్టుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాక్యం చెప్పి పరిశుద్ధ జీవితాన్ని నేర్పించి అయ్యో పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారని సంతోషంతో వాళ్ళని చేర్చుకొని పోషించి సంరక్షించి కాపాడుతుంటే నిందించేవాడు నిందిస్తాడు, కొట్టేవాళ్ళు కొడతారు, దూషించేవాళ్ళు దూషిస్తూనే ఉంటారు. దేవుడు అంటాడు, ఇవన్నీ పడుతున్నారు కనుక మీరు ధన్యులు. అంతేకాదు వాళ్ళని ఏమన్నాడు, మీ సహోదరులను మీరు ప్రేమించండి, వాళ్ళని బట్టి దేవునికి మీరు భయపడండి. దేవునికి భయపడండి, రాజులను ఎందుకు భయపడాలి దేవునికి? ఒకరోజు తీర్పు అనేది ఉంది. ఒకరోజు దేవుని తీర్పు అనేది ఉంది. మనందరం ఎవరైనా సరే దేవునికి భయపడాలా. గమనించారండి? ఈ రోజుల్లో ఎవరికి ఆ విషయాలు పట్టట్లేదు. గమనించారా? సమయం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ సాయంకాల వేళలో మనం గమనిస్తున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 8వ అధ్యాయంలో మరి మొత్తం 5 రకాల పరిశుద్ధ సంఘములో చేర్చబడిన పిల్లలో 5 రకాల గుణాలను మనం సంపూర్ణమైన గుణములు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఒకటి, ఏక మనస్కులై ఉండాలి. రెండవది, సుఖదుఖములందు ఒకరినొకరు పాలుపడి ఉండాలి. మూడవది, సహోదరులను ప్రేమించాలి. నాలుగవది, కరుణాచిత్తులై ఉండాలి. ఐదవది, వినయ మనస్కులై ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, కింద నుంచి పైకి వెళ్ళండి. ఎలాగా? వినయ మనస్కులు అంటే వినయం ఉన్నప్పుడు ఏమవుతుంది? కరుణ కలిగిన మనసు వస్తుంది. కరుణ కలిగిన మనసు ఉంటే ఏమవుతుంది? సహోదరులను ప్రేమించగలుగుతారు. సహోదరులను ప్రేమించినప్పుడు ఏముంటుంది? ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరికి సహాయం చేస్తారు. ఈ మనసు ఉన్నప్పుడు సంఘములో అందరికీ ఏముంటుందంటే ఏక మనసు ఉంటుంది. గమనించారా? ఇవన్నీ ఒక గుణానికి సంబంధించి. ఒకటి మనం ఒకటి పొందుంటే ఇంకోటి పొందుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఏ ఒక్కటి జారిపోయినా ఈ 5 క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన గుణాలు ఒక్కటి కూడా మనలో పనిచేయవు.
అంటే అర్థం ఏంటో తెలిసిన, పులిసిన పిండి వచ్చేస్తుంది. పులిసిన పిండి ఒక్కదానిలో చొరబడుతుంది పులిసిన పిండి. మిగతా అన్ని విషయాల్లో మనం బలహీనపరచబడి మోసగించబడతాం. కాబట్టి ఈ రాత్రి వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈ రాత్రి వేళలో మనందరం కూడా, అందుకనే తుదకు మనందరం కూడా ఏక మనస్కులై అని ప్రారంభించాడు. సంఘములో, పరిశుద్ధ సంఘములో చేర్చబడిన వాళ్ళంతా కూడా ఈ 5 రకాల సంపూర్ణమైన గుణాలు కలిగి ఉన్నప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి, మనం కీడుకు ప్రతికీడు చేయకుండా ఒక పరిశుద్ధమైన శ్రేష్టమైన జీవితం చేయడానికి దేవుని కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నాయనా, ఈ శనివారం ఆత్మకూటంలో ప్రభా నీ సత్యవాక్యమును బయలుపరిచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ రోజున పేతురు సంఘాలకు ఎలాంటి సత్యాన్ని మరి బోధించుకుంటూ వచ్చాడో, ఇదిగో సంఘములో చేర్చబడిన మీరు మంచి ప్రవర్తన కలిగిన వారై, మీరు దేవునికి యాజకులుగాను ఆయన సొత్తైన ప్రజలుగా మీరు ఉండాలంటే మీలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రభుత్వం పట్ల, మరి మీ యజమానుల పట్ల, మీ దాసుల పట్ల, ఇదిగో యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో మీరందరూ కూడా అలా ఉండాలి. సంఘములో చేర్చబడిన స్త్రీ ఎలా ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి, పరిశుద్ధుల గుంపుల్లో చేర్చబడిన మనందరం కూడా ఆ ఏక మనసు కలిగిన వాళ్ళమై, ఒకరినొకరు సుఖదుఖాలలో మనం ఒకరినొకరు పాలు పంపులు కలిగిన వారమై, మనందరం కూడా సహోదర ప్రేమ కలిగిన వారమై, కరుణాచిత్తులుగా ఉంటూ వినయ మనస్కులు కలవారమై మనందరం కూడా నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నీ రాకడలో మేమందరం కూడా పరిశుద్ధుల గుంపులో ఉన్న మేము ఏ జీవితం చేయడం ద్వారా మేము నీ రాజ్యానికి వారసులం అవుతామో ప్రభా, నీ సత్యవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.